సంక్రాంతికి రఫాడిస్తాలో నెక్స్ట్ ఎవరు అనేది అలాగే ఏం యాక్టివిటీనో తెలుసుకుందాం. ప్రసాద్ ఓకే. బుల్లెట్ భాస్కర్ ఏం చేస్తారు? అదే బాబు గారికి రెట్రో స్కిట్స్ అంటే చాలా ఇష్టం. సంక్రాంతి పండుగ సందర్భంగా మా టీం అంతా ఒక రెట్రో స్కిట్ చేస్తాం. ఏంటండి ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని పెట్టుకుని ఏంటి సరసాలు? నీకు అంత ఇంట్రెస్ట్ లేకుండా రోజు రాత్రిపూట మునంకాడ పచ్చడి వండుతున్నావా జానకి? నా యాల్ది వయసు శరీరానికే గాని మనసుకు కాదు జానకి. ఏమండి పెళ్లి కాకముందు ప్రేమించుకునేటప్పుడు రోజు పొదల్లో తీసుకెళ్లే వాళ్ళు మర్చిపోయారా? పొదల్లోకి తీసుకెళ్ళాక తెలిసింది నా బతుకు చెదలు పట్టిందని. మీరు ఇలా మాట్లాడబట్టే ఎదురుంటే వెంకట్రావు పాలకెళ్తే చూస్తున్నాడు, కూరగాయలకి వెళ్తే చూస్తున్నాడు, సరికిలకి వెళ్తే చూస్తున్నాడు, చివరికి ఇంటి ముందు ముగ్గేస్తున్నా కూడా చూస్తున్నాడు. ఇదే చూస్తున్నా నాకు తెలిసి. ఆడు 4 సార్లు చూసాడంటే నువ్వు 400 సార్లైనా చూసావు కదా జానకి. ఏమండి నన్ను అనుమానిస్తున్నారా? నిన్నే అనుమానించాలి జానకి. పతివ్రతనండి, నేను పరవన్నం వండితే తెల్లారదాకా సల్లారదంటారు. జానకి ఈ టైంకి అప్పులు వచ్చి అప్పులు అడగాలి, ఒక్కడు రాలేదే. ఏమండి నిన్న నాగబాబు గారు మన ఇంటికి వచ్చి ఆ చిన్న చిన్న అప్పులను తీర్చేశారండి. మీరు ఇంకేం టెన్షన్ తీసుకోకండి. ఆయన చిన్న అప్పులు తీర్చారంటే ఏదో పెద్ద అప్పుకే ట్రై చేస్తున్నాడు. ఇంతకన్నా దరిద్రం ఇంకా లేదు. ఆయన అలాంటి వారు కాదండి. నీ చెప్తుంది ఆయన గురించి కాదు జానకి, నీ గురించి. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఇంట్లో ఉందండి. పిలిపించు. అమ్మా రాధా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఏమ్మా రాధా? నాన్నగారు కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నా కదూ? చదువుకుంటున్నాను నాన్నగారు. నా పెంపకం అండి. అందుకే 10 సార్లు అడుగుతున్నానే. నాన్నగారు కాలేజ్కి వెళ్ళేటప్పుడు తల దించుకుని వెళ్తున్నాను, ఇంటికి వచ్చేటప్పుడు కూడా తల దించుకునే వస్తున్నాను నాన్నగారు. నా యాల్ది నువ్వు తల దించుకోపోయినా పర్లేదు గాని నన్ను తల దించుకునేలా మాత్రం చెయ్యొద్దు జానకి. లోపల పద. ఏరా బుక్ బాగా తగిలిందా? దాన్నే ఫేస్బుక్ అంటారు బాబు. గోపి రాధా, మన ప్రేమ మొదలై ఇన్ని రోజులైంది, ఎప్పుడు నాకు దూరంగానే ఉంటావు, కనీసం దగ్గర కూడా రావు. దగ్గరకు వస్తే తప్పు జరుగుతుందని భయమా? తప్పు చేయలేనేమో అని భయం. గోపి చల్లగా చలి పెడుతోంది, వెచ్చదనం కావాలి గోపి. రాధా ఇప్పుడే అడవిలోకి వెళ్ళి పుల్లలు తీసుకొస్తా నీ కోసం. ఆ పుల్లలు తీసి ఏంటి గోపి, నీ కోసం నేను గుండెల్లో గుడి కట్టాను, మరి నా కోసం నువ్వేం కట్టావు? గుడిసే. చూడు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి, లేదా మన పెళ్లి రద్దు. ఇప్పుడే ఒప్పిస్తా. రా నాన్న. ఏమిటి ఎవడు పిల్లోడు తప్పుడిపోతే ఆడింటికి తీసుకెళ్ళాలి కానీ మన ఇంటికి తీసుకొచ్చావు? నేను మీ అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నాం జానకి. నా యాది కత్తి అందుకో జానకి. ఆ కత్తి అందించి పిడిగోడు ఊడిపోయిందండి. నువ్వు ప్రయోజకుడు అయితేనే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, ప్రయోజకున్నయ్యి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. గోపి సంవత్సరం. గోపి ఎదురు చూడు. వాడు వెళ్ళిపోయాడండి. ఏంటండి ఇది? అమ్మాయికి నేను ఒక మంచి సంబంధం చూశాను. మన ఊరు జమీందార్ గారు. వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా? మన అమ్మాయి సుఖంగా ఉండాలంటే జమీందారు గారి తాళి కట్టాలి. తాళి కట్టించి దగ్గరుండి వెళ్ళు. ఏమండి ఒకసారి ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు. అది కట్టించుకుంటుందేమో చూడు.
జమీందార్ గారు అమ్మాయిని తీసుకొని హ్యాపీగా కాపురం చేసుకోండి. లోపలరా. రాధా రాధా రాదు. రాధా రాదు బాబు. మార్కెట్ కి వెళ్ళిందా? కాదు బాబు. లేదా పార్క్ కి వెళ్ళిందా? లేదు బాబు. కార్ లో వెళ్ళిందా? కాపురానికి వెళ్ళింది బాబు. నా రాధా నన్ను వీడి వెళ్ళిపోయిందా? ఈ ఊరి జమీందారికి ఇచ్చి పెళ్లి చేశారు బాబు, పెళ్లి చేశారు. ఇప్పుడు అంత తెలుస్తా. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఈఎంఐ కోసం అంట, ఈఎంఐ కోసం అంట. చెప్పు గోపి. పెళ్లి చేసుకున్నావంట? అవును గోపి. చెప్పలేదు. జరిగిపోయింది గోపి. నా ప్రేమ నీకు గొప్పదానిలా కనిపించలేదా రాధా? ఈ తాళి గొప్పది గోపి, ఈ తాళి గొప్పది. ఆహా, అంటే నాకంటే గొప్పవాడు ఎవడో నేను చూడాలి. పిలిపించు. ఏవండి? నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. ఎవరు? మీ తాతయ్య? గోపి మా వారు. మీ వారా? నాలో లేని వాడిలో ఏముంది రాధా? ఇద్దరు ఒకటేలేరా, ఇద్దరు ఒకటేలేరా. స్నేహితుడిని 4 రోజులు ఇక్కడే ఉండమని భోజనం పెట్టి పంపించు. సరే. నేను వెళ్తాను. వచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పులకి మందు తీసుకురా. వెళ్ళి మోకాలకి మందులు రాయి. వెళ్ళు. నేను వెళ్ళి పడుకుంటా. సరే పడుకో. ఎక్కడి నుండి వస్తున్నావు రాధా? అర్ధరాత్రి 12 గంటలకి పైగా చలికాలం చన్నీళ్ళతో స్నానం చేస్తున్నావా? కోరికలు చంపుకోవడానికే కదా రాధా. నేను మా వారితో సుఖంగానే ఉన్నాను గోపి. నువ్వు సుఖంగా ఉన్నావా? నా కళ్ళు చూసి చెప్పు, నా మీద వచ్చేసి చెప్పు. చెప్పు రాధా, చెప్పు. గోపి నన్ను వదిలేదు గోపి, ప్లీజ్ గోపి. వచ్చే రాధా. గోపి తాళి కంటే ప్రేమే గొప్పది గోపి. పద రాధా, పద పద. ముసలోడే గాని మహానుభావుడు. చిన్న కథ కదిరిద్యా. గోపి నేనే తప్పు చేయలేదు గోపి. ఆహా, ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్. రాలిపోయే వాడి చేత కూడా రాగాలు పలికిచ్చావు కదే గోపి. నీ విషయంలో తాలే గొప్పది. ఆ మోకాళ్ళ నొప్పులకి మందు తీసుకుని రావే. ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్. నేను రోజు బలి మితిమీరిపోతున్నా బియా. నాకొక్క డౌట్. చెప్పు గోపి. నువ్వు మందు మోకాలకే రాస్తున్నావా? ముసలోడు మహానుభావుడు. నీ గూడు చెదిరింది. భాస్కర్ కత్తెందుకు భాస్కర్? ఓకే బాబు గారు. బాగుంది భాస్కర్. సంక్రాంతికి సరిపోయినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. వెరీ గుడ్. అందరూ బాగా చేశారు. సూపర్. పూర్ణ గారు. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు చాలా బాగా చేశారు. మీ గురించి ఏం చెప్పు. అందరూ మంచి ఆర్టిస్టులు. ఫైమా నరేష్ తినేశారు. ఈయన కూడా నన్ను ఇమిటేట్ చేసి అద్భుతంగా చేశాడు. బాగా చేశారండి, చాలా బాగుంది. ఓకే సూపర్ అండి. అది అప్పుడున్న ఆ థీమ్ తీసుకొని ఎప్పుడు చేసినా కూడా హిలేరియస్ గా ఉంటది. ఈ రోజు కూడా అంతే హిలేరియస్ గా నలుగురు కూడా సూపర్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ.